ఏదన్నా ఒకసారి ఇవన్నీ చూస్తుంటారే ప్రజల కష్టాలు పట్టించుకుని ప్రభుత్వాలు ఉంటే ఏంది లేకుంటే ఏంది అసలు లేకపోవడం ఏం లేదు మన చేతిలో. మొదటిసారి తప్పు చేస్తూ ఆ తప్పుకి 5 సంవత్సరాలు నాకేమనిపించింది అంటే బంగ్లాదేశ్లో ప్రధాని తరిమిగొట్టు చూసిరా ఇక ప్రజలకు కోపం వచ్చినాడు ఎట్లుంటుందో తెలియదు కానీ అట్లా రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ప్రజల్ని. నీకు ఒకటే మాట చెప్తాను, ఉద్యమాన్ని నడిపించే సామర్థ్యం ఒక కేసీఆర్కి తప్ప ఈ తెలంగాణలో ఎవ్వడికి లేదు. ఆయనే అలా చూస్తున్నట్టుగా థర్డ్ ఎంపైర్లో ఉన్నాడు. ఆయన ఒక్కసారి కథన రంగంలోకి వస్తేనే కానీ ఈ ప్రజల పరిరక్షణ జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇలాంటి ఇల్లులు కోలుగొట్టేసేది 500 కుటుంబాలు 1000 కుటుంబాలు 25 లక్షల ఎకరాలకి ఇలాంటివన్నీ 25,000 ఎకరాలకి జరుగుతున్నప్పుడు ఆయన లాంటి వ్యక్తి ఒక్కసారి వచ్చి నిలబడి ఒక ప్రజాస్వామ్యంలో చేతావని కనుక ఇస్తే దానికి రిప్రికేషన్స్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి. ఇంకా ఏమో శంకుస్థాపన పనులు ఏదో చేస్తారంటే చేసిందంటే జనాలకు నిద్ర పట్టదు. ఇప్పుడు ఇక ఒక్కసారి నిద్ర పట్టకుండా ఉండే కార్యక్రమానికి తెరలేకపోతే గుండెల్లో రైలు పరిగెట్టించిన సామర్థ్యం కేసీఆర్ దగ్గర ఉంటుంది. అది ఒకసారి చవి చూసిన మీ కాంగ్రెస్ అధినేతలకి ఒకసారి టెస్ట్ చేసుకోమని. ఎవరికి అక్కర్లేదు దిగ్విజయ్ సింగ్ ని ఆ పీజ్యుత్ జయరాం రమేష్ని అడగండి చాలు. వాట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ తెలంగాణ వాయిస్ మాడ్యులేషన్ అందరి తరఫున ఒకటి ఇస్తే ఎలా ఉంటుందో దానికి నిలువెత్తున్న అవసరం కేసీఆర్. ఆయన గురించి ఒక్కసారి మీ ముసలాళ్ళు అడిగితే మీకు చెప్తారు రేవంత్ రెడ్డి గారు. అంత ఈజీ కాదు, మీరు మాట్లాడినంత సులువు కాదు. ఎందుకంటే ప్రజలలోంచి ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలుగుతాడు. ఆ వైబ్రేషన్స్ ఈజ్ నథింగ్ బట్ అవేర్నెస్. అవేర్నెస్తో ఉన్నప్పుడు తన కష్టానికి తన నినాదం ఎలా ఉంటుందంటే సమాజం కోసం అన్న కాన్సెప్ట్ని స్ట్రైవ్ చేస్తాడు ఆయన. అది చేసినప్పుడు ఆ డ్రైవింగ్ కాన్సెప్ట్లో మీరు స్టీరింగ్ కూడా దొరకదు మీకు. అందులో ఇప్పుడు టెస్లాలో అటు ఆటోమేటిక్ కార్ కనిపెట్టాడు చూడండి, అలాంటి నేపథ్యం ఉంటుంది ఆయన దగ్గర. నరాల్లోకి ఎక్కిస్తాడు ఆయన. అది ఒకసారి పెనట్రేట్ చేసాడంటే మీ వల్ల కాదు, మీరు తట్టుకోలేరు. మీరేవో 4 అవాకులు చవాకులు స్టేజ్ మీద చాలా బాగుంటుంది మనోరంజక కార్యక్రమాలు గాను జనాలను ఆకర్షించే కార్యక్రమాలు ముఖ్యమంత్రి హోదాలో. కానీ ఆయనకున్న నేపథ్యంలో ఆయనకున్న సామర్థ్యం హోదా కాదు ఆయనకు కావాల్సింది ప్రజల యొక్క మన్ననలు. దానికోసం ఆయన ఆరాటపడతాడు, పోరాటం చేస్తాడు. అక్కడి నుంచి వచ్చే విప్లవాత్మక ధోరణి సర్వం తానే నడిపించక్కర్లేదు, ప్రతి ఒక్కరిని ఒక సైనికుడి కింద తయారు చేసే సామర్థ్యం అతని దగ్గర ఉంటుంది. అదే తెలంగాణ సమాజంలో చైతన్యం తేడం అంటే. అది ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్. డోంట్ టెస్ట్ దట్.